అవును, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి బాగాలేదు. ఆ మాటకొస్తే అత్యంత దయనీయంగా ఉంది. నిజమే. రూపాయలు ఇస్తామన్నాం, పెన్షన్ 4000కు పెంచుతామన్నాం, కానీ పెంచలేదు. ఏం చేస్తాం? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకే ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేకపోతున్నాం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కారు సిచ్యువేషన్ దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన వారు వాస్తవం, పెన్షన్ ఇస్తామని చెప్పిన 4000, మహిళలకు 2000 ఇస్తున్నాం. కానీ ఇక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మీ ఇల్లే అనుకోండి, మనం ఎన్నో చేయాలనుకుంటే కుటుంబం ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోతే ఆ కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకొని ఏమనుకుంటాం? ఈ కుటుంబం మనం ఇంకా అప్పులు తెచ్చి అప్లపాడుకోవద్దు, సోకులకు పోయి ఏతులకు పోయి ఆగమాగం రావద్దు. రాష్ట్రం మంచిగా ఉంటేనే, గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ, యువకులు కానీ, రైతులు కూడా బాగుంటారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే వరకు ఇచ్చిన హామీ నెరవేర్చే విషయంలో కొద్దిగా ఆలస్యమైనా సరే మన మహిళలకు కానీ, మన ప్రజలకు కానీ మనం సర్ది చెప్పుకొని ముందుకు పోవాలి. కానీ ఇచ్చిన అప్పులు తీర్పుకొని రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఈ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఏకైక నిర్ణయంతో ఈరోజు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అనలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనలేదు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన వారు వాస్తవం, పెన్షన్ ఇస్తామని చెప్పిన 4000, మహిళలకు 2000 ఇస్తున్నాం. కానీ ఇక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మీ ఇల్లే అనుకోండి, మనం ఎన్నో చేయాలనుకుంటే కుటుంబం ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోతే ఆ కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకొని ఏమనుకుంటాం? ఈ కుటుంబం మనం ఇంకా అప్పులు తెచ్చి అప్లపాడుకోవద్దు, సోకులకు పోయి ఏతులకు పోయి ఆగమాగం రావద్దు. రాష్ట్రం మంచిగా ఉంటేనే, గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే మహిళలు కానీ, యువకులు కానీ, రైతులు కూడా బాగుంటారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే వరకు ఇచ్చిన హామీ నెరవేర్చే విషయంలో కొద్దిగా ఆలస్యమైనా సరే మన మహిళలకు కానీ, మన ప్రజలకు కానీ మనం సర్ది చెప్పుకొని ముందుకు పోవాలి. కానీ ఇచ్చిన అప్పులు తీర్పుకొని రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఈ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి ఏకైక నిర్ణయంతో ఈరోజు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.